తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఏటుకురి నాగమణి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ తోరంగి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలోని పారిశుధ్య కార్మికులు, నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలను సత్కరించి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలు ప్రధాన భాగస్వాములై సమాజాన్ని ప్రగతి వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, అలాగే మంత్రి నారా లోకేష్ మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల వరకు ఉచిత విద్యా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్న ఘనత మంత్రి నారా లోకేష్ కే చెందుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, కంచుమర్తి లావణ్య, పొదరపు ఉమ, జనసేన వీర మహిళ ముమ్మిడి పుష్పలత, మందరపు చిట్టిబాబు, రుతుల రవి, మడ్డు శ్రీను, గంగారత్నం, గుడాల లోవరాజు, కోలాహరి, మిరపల అచ్యుతాంబ తదితరులు పాల్గొన్నారు. మార్చి 8 అంటేనే మహిళా దినోత్సవం అని మనం 30 సంవత్సరాలు బట్టి జరుపుకుంటా ఉన్నాం. మహిళా దినోత్సవం అంటే ఎంతో వేడికగా చేసుకుంటూ ఉంటాం. అందుకనే మహిళ అంటే ఓ స్త్రీ శక్తిగా గుర్తించారు కాబట్టి మహిళలకి రిజర్వేషన్లు కూడా కల్పించడం కూడా జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 1993 నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మహిళల్ని డ్వాక్రా గ్రూపులుగా పెట్టి ముందుకు నడిపించినటువంటి ఆ రోజు డ్వాక్రా గ్రూపులకి ఆజ్యం పోసింది చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వంటింటికే పరిమితం అవ్వకుండా మరి మనం అందరం కూడా కష్టపడి డ్వాక్రా గ్రూపులు పెట్టుకొని చాలా వరకు మెరుగుపరిగిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. ఎవరికో నూటికో కోటికో అన్యాయం జరిగితే జరగవచ్చేమో తప్ప మరి మిగతా గ్రూపులన్నీ కూడా చేతి వృత్తి పనులు కానివ్వండి, అలాగే పీసు పరిశ్రమలు కానివ్వండి, పచ్చళ్ళ తయారీ కానివ్వండి, అలాగే మన రాష్ట్రంలో ఎన్ని ఉంటే అన్నీ కూడా మహిళలు వంటింటికే పరిమితం అవ్వకూడదు. అలాగే మనం ఏ వ్యాపారం చేసినా సరే మహిళలు ముందుండాలని మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంత ధైర్యాన్ని ఇచ్చి మనకి చేయూతను కూడా అందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను చెప్తా ఉన్నాను. నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే రకంగా మన నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మహిళా పక్షపాతిగా ఉంటూ మరి స్త్రీ శక్తి పథకాలను తీసుకొచ్చి, మహిళా శక్తి పథకాలను తీసుకొచ్చి ఎలక్షన్లో మీకు ఇచ్చినటువంటి అన్ని హామీలని నెరవేర్చుకుంటూ ఒక్కొక్క హామీని ఇన్ని కోట్లు అప్పుల పాలైపోయి ఉన్న అన్ని హామీలని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అదే రకంగా దీపం పథకం కింద మహిళలందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు సంవత్సరానికి అందిస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం కింద నారా లోకేష్ బాబు గారు ప్రకటించిన విధంగా 5 రూపాయలు ఉంటే 5, 6 ఉంటే 6, 3 ఉంటే 2, ఒకరున్న ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వచ్చే విధంగా అమలు చేస్తున్నారంటే అది ఒక మామూలు విషయం కాదని చెప్పి, అది మహిళా పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చేసే పథకాలు ఇవన్నీ మంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉందని ఇప్పుడే కాదమ్మా, లాస్ట్ టైం మీరు గుర్తించాలి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి మహిళకి పసుపు కుంకుమ కింద డబ్బులు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికీ తెలియజేస్తున్నాను.